అందరినీ సంతోషపెట్టడం మన బాధ్యత కాదు. కానీ, ఆ ప్రయత్నంలో మనం మాత్రం మన మనశ్శాంతిని కోల్పోతాం. హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన ఇంటి కథలు ఛానల్‌కి స్వాగతం. నో చెప్పడం అంటే సెల్ఫిష్ అవ్వడం కాదండి. మన మెంటల్ పీస్ కోసం బౌండరీస్ పెట్టుకోవటం. కొన్ని విషయాలకు నో చెప్పడం చాలా కష్టం కదా! ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, బాధపడతారేమో అని మనకిష్టం లేకపోయినా సరే ఓకే చేస్తాము అని అంటాము. కానీ ప్రతిసారి అలా చేయటం మన మెంటల్ పీస్‌కి ఎంత నష్టం చేస్తుందో ఒక్కసారైనా ఆలోచించారా? కొన్ని విషయాలకు నో చెప్పటం మనకెందుకంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎదుటి వాళ్ళు హర్ట్ అవుతారేమో, మన గురించి తప్పుగా అనుకుంటారేమో, మనతో మాట్లాడడం మానేస్తారేమో అని ఆలోచిస్తాం. అందుకే మనకిష్టం లేకపోయినా సరే ఓకే అని చెప్తాము. మనకి కుదరకపోయినా సరే, సరే చూద్దాం అంటాము. నిజానికి ఒక్కసారి ఎవరికైనా సహాయం చేయడం తప్పు కాదు. మన వల్ల అవుతుంది అనిపిస్తే చెయ్యాలి కూడా. కానీ ప్రతి విషయంలో మనల్ని మనమే పక్కన పెట్టేసి అందరినీ సంతోషంగా చూడాలని చూస్తే కొంతకాలానికి మనకి మనమే దూరం అయిపోతాం. ఎందుకంటే మనం పూర్తిగా అలసిపోయి మనసులో బాధ పెట్టుకుని అందరినీ సంతోషపెట్టినా సరే చివరికి మనం మాత్రం హ్యాపీగా ఉండం కదా! అందుకే ఇక నుంచి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు వెంటనే ఎస్ అని కాకుండా ఒక్కసారి మనసులో మనల్ని మనమే అడుగుదాం. నేను నిజంగా ఇది చేయాలనుకుంటున్నానా? లేక వాళ్ళు ఏమనుకుంటున్నారో అనే భయంతో చేస్తున్నానా? ఈ 2 ఒకటే కాదు. మనకి చేతనైనంత చేయడం మంచిదే. కానీ మన మనశ్శాంతిని కోల్పోయేంతగా అందరినీ సంతోషపెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కొన్ని చోట్ల మనం చెప్పే ఒక చిన్న నో మన జీవితంలో చాలా పెద్ద పీస్‌ని తీసుకొస్తుంది. అందుకే అందరితో మంచిగా ఉండండి. కానీ మీతో కూడా మంచిగానే ఉండండి. మనకి నిజంగా రెస్ట్ కావాలి అనిపిస్తే ఇప్పుడు నాకు వీలు కాదు అని చెప్పొచ్చు. మనకి ఇష్టం లేని పనైతే నేను చేయలేను అని చెప్పొచ్చు. ఎవరైనా మన లిమిట్స్ దాటుతున్నారు అని అనిపిస్తే అక్కడ బౌండరీస్ పెట్టుకోవచ్చు. అలా చేసినప్పుడు ఎదుటి వాళ్ళు మనతో మొదట్లో బాధపడొచ్చు. ఇంతకుముందు చేసేవారు కదా! ఇప్పుడెందుకు చేయడం లేదు అని అనుకోవచ్చు. కానీ వాళ్ళ రియాక్షన్‌ని కంట్రోల్ చేయడం మన చేతుల్లో లేదు. ఒక డెసిషన్ మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఇంకో విషయం, మనం నో చెప్పిన వెంటనే మనం సెల్ఫిష్ అయిపోము. సెల్ఫిష్ అంటే మన గురించి మాత్రమే ఆలోచించడం. కానీ మన మెంటల్ పీస్ గురించి కూడా ఆలోచించడం సెల్ఫిష్ కాదు. ఒప్పుకుంటాను. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సమాజానికి మన చుట్టూ ఉన్న వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా కూడా చూసుకోవాలి. కానీ అందరి ఇష్టాల కోసం మన జీవితాన్ని పూర్తిగా మార్చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎదుటి వాళ్ళని గౌరవిస్తూనే మనకి నచ్చినట్టుగా కూడా బ్రతకొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మన జీవితంలో ఇంపార్టెంట్ ఏంటంటే మనం వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు మన జీవితం మనకే అందంగా కనిపించాలి. నేను నాకు నచ్చినట్లుగా బ్రతికాను అని అనిపించాలి. ఎదుటి వాళ్ళ కోసం కాదు, మన కోసం కూడా మనం బ్రతకాలి. ఎప్పుడు ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ మన జీవితాన్ని గడిపేయకూడదు. ఎందుకంటే చివరికి ఇది ఎవరో జీవితం కాదు, మన జీవితం. నా జీవితం ఎవరి కోసమో కాదు, నా కోసం నేను బ్రతికాను అని అనిపించాలి. అదే కదా నిజమైన సంతృప్తి. ఈ వీడియో కిందే మళ్ళీ ఒక మంచి టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.